మన పేర్లు ఎలా ఉన్నా మన ఊళ్ళల్లో మన ఐడెంటిఫికేషన్ సపరేట్ ఉంటుంది. పలానా వాళ్ళ మనవడని, పలానా వాళ్ళ మనవడని చెప్తూ ఉంటుంటారు. అలాంటి అచ్చ తెలుగు పేర్లు మన తెలుగు టైటిల్స్గా విని చాలా కాలమైంది. అలాంటి లోటును తీర్చిన సినిమా అన్నపూర్ణమ్మ గారి మనవడు. అచ్చ తెలుగు కంటెంట్తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ సినిమా టీం ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. బాలాదిత్య గారు, రవితేజ అండ్ డైరెక్టర్ శివనాగ్ గారు. మరి ఈ సక్సెస్ని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అండి. హలో అండి. ఒక అచ్చ తెలుగు టైటిల్తో వచ్చారు. తెలుగు సినిమా టైటిల్స్ తెలుగులో ఉండట్లే ఈ మధ్య. కరెక్ట్. సో అన్నపూర్ణమ్మ గారు మనవడు అనగానే ఎక్కడో ఒక చిన్న సెంటిమెంట్ టచ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే ఎవడో ఒకడు అలా పిలిపించుకొని ఉంటాడు ఊళ్ళల్లో, పలానా వారి మనవడు, పలానా వారి అబ్బాయి అని. సో ఏంటి టైటిల్ అనుకున్న కథ ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలా సినిమాలు హర్రరు, థ్రిల్లరు ఇలాంటి సినిమాలు వస్తూ ఉన్నాయండి. చాలా మళ్ళీ ఇంకొక ఓల్డ్ జోనర్లో మళ్ళీ వస్తే అలా ఉంటుందని ఆలోచించాను నేను డైరెక్టర్గా. అంటే ఇంతకుముందు 12 కాపురం అనే సినిమా ఒకటి, తర్వాత మళ్ళీ గుండమ్మ కథ అనే సినిమా, ఈ కొన్ని మంచి సినిమాలు ఈ జోనర్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే అండి, ఒక ఏదైనా హర్రర్ బేస్లో కానీ లేకపోతే ఒక మామూలుగా ఒక థ్రిల్లర్ బేస్లో కానీ కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, పట్టవచ్చు. కానీ ఫ్యామిలీ సినిమాలు అన్నీ అప్పటి నుంచి చూసుకుంటే ఆ గ్రాఫ్లు ఇప్పటివరకు ఫ్యామిలీతో చేసే హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. అందుకని ఏం చేశానంటే అన్నపూర్ణ గారు మనవడు అనే టైటిల్ మీద ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. అంటే మంచి సబ్జెక్ట్ అంటే కుటుంబ విలువలతో కూడిన సబ్జెక్ట్నే తయారు చేసుకున్నాను అనమాట. అందుకని ఏంటంటే ఆ సబ్జెక్ట్ బాగుంటుందని నేను ఆలోచించాను. మా ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాను, ఆయన ఓకే అన్నారు అని ఆ సినిమా స్టార్ట్ చేశాను. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అనాలి మిమ్మల్ని. ఏజ్ తక్కువ కానీ సినిమా పరంగా ఇంకో 6 నెలలు అయితే కాదు, ఇంకో 6 నెలలు అయితే 30s ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు కదా. రవి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదైతే నా ఫస్ట్ ఫిలిం. నేను దీంట్లో మెయిన్ అంటే అన్నపూర్ణమ్మ గారికి మనవడి క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు నుండి మూవీస్లో చూస్తున్నా, సడన్గా సెటిల్ ఒకసారి స్టార్టింగ్లో కొంచెం నర్వస్నెస్ ఉండేది. అంటే చాలా మంది తెలియదు కూడా పేరు నాకు తెలిసి. స్టార్టింగ్లో కొంచెం నర్వస్నెస్ ఉండేది, తర్వాత కొంచెం చిన్నగా. కానీ సినిమా రెస్పాన్స్ విషయానికి వస్తే చాలా మంచి రెస్పాన్స్ అనిపిస్తుంది. ఫ్యామిలీ సబ్జెక్ట్ చాలా బాగా డీల్ చేశారు. అందులో ఒక సోషల్ ఎలిమెంట్ కూడా ఉంది. పరువు హత్యల బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ పరువు హత్యలు ఇవన్నీ తీసుకుంటే కొంచెం ఆర్ట్ వైపుకి వెళ్తాయి, ఆర్ట్ సినిమా మొదలు పడే దానికి వెళ్తాయి. కానీ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో ఇలాంటి సామాజికపరమైన అంశాన్ని జొప్పించడం అనేది చాలా మంచి విషయం. మీకు ఎలా అనిపించింది బాలాదిత్య గారు? డెఫినెట్లీ అండి. అంటే సినిమా అనేటప్పటికీ మనం మంచి సినిమా ఎంత చేసినప్పటికీ కూడా దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అందులోనూ కమర్షియల్ ఇన్బిల్ట్గా ఒక మెసేజ్ కూడా ఉంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ అటెంప్ట్. మనం మీరు అన్నట్టు ప్యూర్లీ ఆ ఎలిమెంట్లో వెళ్ళిపోతే అది కమర్షియల్ యాంగిల్ రాకపోవచ్చు దానికి. సో ఆ కమర్షియల్ హంగుల కోసం అని చెప్పి ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న సినిమా అయినప్పటికీ ఎంతోమంది పాత ఆర్టిస్టులని నాకు మీరు మాటల్లో అన్నారు, మనకి ఈ మధ్య కనిపించిన ఆర్టిస్టులు చాలా ఇంటర్వ్యూస్లో తప్ప కనిపించట్లేదు చాలా మంది ఆర్టిస్టులు. వాళ్ళు మళ్ళీ తెర మీద జమున గారు ఎస్పెషల్లీ ఎక్కడ జమున గారు అంటే ఆవిడ ఇప్పటికీ నటించాలన్న తపన ఉంది. ఇంకా స్క్రీన్ మీద కనిపించాలి, ఇంకా ప్రేక్షకులకి ఒక పాత్ర ద్వారా పలకరించాలనే ఆసక్తి ఉంది కదా, అది గొప్ప విషయం. చాలా అసలు నేను ఆలోచించింది అంటే జమున గారి విషయంలో ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మూవీస్ అన్నీ ఇప్పుడు మన ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్లో ఉన్న ఈ బంధాలు అనుబంధాలు మూవీస్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ హిట్ జోనర్లో నేనేం చేశానంటే, ఇప్పుడు నేను అన్నపూర్ణంగా మనవడు సినిమా నేను తీసుకున్నాను, ఒక ఫ్యామిలీ డ్రామా. దీనికి ఒక కొత్తదనం ఏ విధంగా కొత్తదనం తీసుకుంటే బెటరు అంటే ఎవరైనా అంటే జమున గారు 40 సంవత్సరాల క్రితం చేశారండి ఆవిడ. మళ్ళీ ఇంతవరకు సినిమాలు చేయట్లేదు కదా, 40 ఏళ్ళు 40 years అయింది. అయితే జమున గారిని కనుక ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ పెడితే ఆడియన్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు అంటే, చాలామంది కూడా ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు చూడడానికి ఓల్డ్ ఆడియన్స్ కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళు లైక్ చేస్తారు అని నేను కొద్దిగా థింక్ చేసి నేను అంటే కరెక్ట్గా చెప్పాలంటే జమున గారి సినిమా కెరీర్కి ఇంకో పేజ్ని యాడ్ చేశారు. అవును. మనకి ఎక్కడో ఒక సినిమాతో ఆవిడ కెరీర్ ఆగిపోయిందేమో అనుకునే టైంలో మీరు ఇంకో పేజ్ని యాడ్ చేశారు. ఈ ఆవిడ నటించాలని ఎలా అనుకుంటున్నారా? ఆవిడ అప్రోచ్ ఎలా జరిగింది? ఆవిడ ఎలాంటి కాన్వర్జేషన్ మీ మధ్య జరిగింది? లేదండి, పాపం ఆవిడ ఫస్ట్ ఒప్పుకోలేదండి, జమున గారు ఒప్పుకోలేదు. నేను డైరెక్ట్గా జమున గారిని నేను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ నేను ఇట్లా అన్నపూర్ణగా మనవడని సినిమా చేస్తున్నాను, దాంట్లో మరి సీనియర్ అంటే అన్నపూర్ణ గారు చేస్తున్నారు, దాంట్లో
అక్కినేని అనసూయమ్మ అనే ఒక పాత్ర ఉందమ్మా, అంటే సిస్టర్ అంటే అక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందంటే అయ్యా నేను చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను, నాకు ఆలోచన కూడా ఇప్పుడు నాకు లేదని చెప్పారండి పాప, అది వాస్తవంగా చెప్పారు. అయితే నేనే ఒప్పించడానికి 10 days ప్రతిరోజు తిరిగాను వాళ్ళ ఇంటికి, పట్టుదల కదనమాట. తిరిగి అమ్మ మీరు చేస్తేనే బాగుంటుంది, మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళతో ఒప్పించి మా ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడేసి ఒప్పించి అన్నపూర్ణమ్మ గారి విషయంలో కూడా గ్యాప్ వచ్చింది. F2 వరకు ఆవిడ మనకి కొన్ని సినిమాల్లో అమ్మ క్యారెక్టర్ అంటే ఆవిడే గుర్తొచ్చేది. మళ్ళీ ఒక 10 years గ్యాప్ తర్వాత F2తో మళ్ళీ వాళ్ళు కాస్త రీబౌన్స్ అయ్యారు. F2తో అన్నపూర్ణమ్మ గారు కానీ వైవిజయ గారు కానీ వీళ్ళు అయ్యారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మేము నెక్స్ట్ టైటిల్ రోల్ మీకు ఎలా అనిపించింది బాలాదిత్య? అంటే సెట్స్లో అందరు సీనియర్ ఆర్టిస్టులు, టైటిల్ రోల్ మీకు బాగా నచ్చిన ఆర్టిస్టులు, ఆ మూమెంట్స్ నేను పనిచేసిన ఆర్టిస్టులు అంటే నాకు వాళ్ళెవరితో కాంబినేషన్ లేదండి. చెప్పేది నాది 3 days క్యారెక్టర్, నాకు మెయిన్ కాంబినేషన్ అర్చనతోనే. సో నేను అర్చన బెనర్జీ గారు, సో నాకు మా కాంబినేషన్ వాళ్ళతోనమాట. సో నాకు పేర్లు చెప్పారు, ఇలాగ అన్నపూర్ణ గారు చేస్తున్నారు, జమున గారు చేస్తున్నారు. సినిమా మీ సీన్స్ లేకపోయినా వాళ్ళని అప్పుడు కలవలేదండి, డేట్స్ వేరే పడ్డాయి. సో అందుకని కుదరలే. ప్రమోషన్స్ అప్పుడు నేను వచ్చిన వాటికి వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చిన వాటికి నేను రాలేదు, మిస్ అయ్యాం. సో బట్ అన్నపూర్ణ ఆంటీతో మాట్లాడా, అంటే ఒకసారి ఫోన్ చేశాను నేను. ఒకసారి ఏమైందంటే చిన్న ఒక ఈవెంట్ ఒకటి February 17th ఎప్పుడు జరగాల్సింది. సో నేను 16th ఫ్లైట్ వేసుకు వచ్చాను హైదరాబాద్కి. అనుకోకుండా ప్రోగ్రామ్ చిన్న ప్రాబ్లం వచ్చి పోస్ట్పోన్ అయిందనమాట. సో నేను వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఫోన్ చేశారు, అంటే ఇట్లా జరుగుతుందిరా నువ్వు రావట్లేదు ఏంటి అని. లేదంటే నేను వచ్చాను, ఇలా డేట్ మారిపోయింది అనుకోకుండా, అందుకని మిస్ అయ్యాను అని. అయినా ఫస్ట్ మీ ప్రొడ్యూసర్ గట్స్ని మెచ్చుకోవాలండి. ఎందుకంటే సినిమా పందా అనేది మారిపోయింది అనే ఒక ధోరణి ఇండస్ట్రీలో చాలామందికి వచ్చింది. అంటే ఈ జోనర్ అంటే 20 నుంచి 30-35+ వాళ్ళే సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చేవి తీయాలి, ఎక్కువ యాక్షన్ లేకపోతే రొమాన్స్, క్రైము, అంటే సినిమా కూడా వేరే షేడ్స్ తీసుకుంటుంది. ఆ టైంలో కూడా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఇంకొకటి అండి, ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గురించి ప్రస్తావించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. సినిమా తీయడం ఒక ఎత్తు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇలాంటి సినిమాలకి సినిమా తీసేస్తున్న ప్రాసెస్లో చాలా మంది తిట్టేస్తారు, ఎందుకు ఇలాంటి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, సీరియల్ సినిమా, రకరకాల కామెంట్స్ వస్తాయి. ఇంత జరిగినా సరే ప్లస్ దీనికి చాలా పెద్ద దెబ్బ అంటే కరోనాకు ముందర అవ్వాల్సిందండి. అసలే పెద్దవాళ్ళు థియేటర్లకు రావట్లేదు. అప్పుడు అంతకు ముందర తక్కువ. మీరు అన్నట్టు థియేటర్ ఆక్యుపెన్సీ మీరు చూస్తే 90% బిలో 40-50 ఉంటుంది, ఒక 10% ఉంటుంది. సో ఆ 10% ఆడియన్స్ని మళ్ళీ 80% చేయాలన్న తాపత్రయంతో అది చేసిన సినిమా ఇది. ఇలాంటి తరుణంలో కరోనా వచ్చేసరికి అసలు మొత్తం జనం రావడం మానేశారు. అప్పుడు నేను ఇంక చాలా బాధపడా, అయ్యో పాపం వీళ్ళు ఇట్లాంటి సినిమా చేశారు, కరోనా వచ్చింది, అయిపోయింది, సినిమా కిల్ అయిపోయింది అనవసరంగా అని. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రివైవ్ అప్పటివరకు హోల్డ్ చేయగలిగారు. గొప్ప విషయం. హోల్డ్ చేయగలిగి మళ్ళీ రిలీజ్ చేయడంతో వదలలేదు. మళ్ళీ ఆయన పబ్లిసిటీ ఎంత బాగా చేశారంటే మీరు నమ్మరు. నాకు ప్రతిరోజు ఒక 4-5 ఫోన్ కాల్స్ కనీసం, అరే అక్కడ చూసాను పోస్టర్, ఇక్కడ చూసాను పోస్టర్, ఇక్కడ ఇది హోర్డింగ్ చూశానని చెప్పి. సో సినిమాని నిలబెట్టడానికి, బతికించడం కోసం అని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయం. ఇలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటాయండి, ఇండస్ట్రీ బాగుంటుంది. మీకు ఏమన్నా ఈ కరోనా టైంలో కావచ్చు, డ్యూరింగ్ షూటింగ్లో కావచ్చు, సబ్జెక్ట్ కానీ విన్నప్పుడు ఒక సీరియల్ మోడ్ కనిపిస్తుంది? అంటే మన సీరియల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, కుటుంబం చుట్టూ తిరిగే కథలే ఉంటాయి సీరియల్స్లో, అదే మోడ్ కనిపిస్తుందని ఎవరైనా అంటం జరిగింది? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ సబ్జెక్టులన్నీ కూడా ఒక మీరు అన్నట్టుగా ఒక సీరియల్ మోడ్లోనే ఉంటాయని చాలామంది అనుకున్నారండి. ఫస్ట్ టోటల్ నేనేంటంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించానంటే ఈ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ని తీసుకుని ఒక కమర్షియల్గా తీయాలి సినిమాని. అంటే ఒక డిఫరెంట్ మేకింగ్లో వెళ్ళాలి, డిఫరెంట్ మేకింగ్లో వెళ్ళి ఒక కమర్షియల్గా తీసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాని మేము మంచి సబ్జెక్ట్ తీసుకొని స్క్రీన్ ప్లే బాగా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సీరియల్ మూడ్ కాకుండా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ని కూడా ఒక డిఫరెంట్ మేకింగ్ స్టైల్లో డైరెక్టర్ చేసుకుంటూ వచ్చాడు, బాగుందని. ఇప్పుడు చూస్తే అండి ప్రతి జిల్లాల నుంచి కూడా నాకు ప్రతిరోజు మా డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ, లేకపోతే నా సర్కిల్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నాకు లేకపోతే నన్ను అభిమానించే కొంతమంది అభిమానులు కానీ అంతా నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఏమైనా ఫోన్లు చేస్తున్నారంటే చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది సినిమా అని. ఎందుకంటే దీని ముందు ఒక సినిమా వచ్చిందండి, అంటే దీంతో పాటే వచ్చింది. మొత్తం ఈ సినిమాతో పాటు మొత్తం 8 సినిమాలు రిలీజ్ అయింది. 8 సినిమాల్లో ఫస్ట్ ఏంటంటే 30 రోజుల్లో ప్రేమిష్టం ఎలా అని సినిమా ఉంది. అది నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి అనుకున్నా అండి. ఎప్పుడు అనుకున్నా అంటే సాంగ్ హైప్కి
కరెక్ట్గా నేను డేట్ ఇచ్చినప్పుడే ఆ సినిమా డేట్ ఇచ్చేసాడు, అయిపోయాను నేను అని చెప్పేసి ప్రామిస్గా అనుకున్నాను. నేను ఎందుకు అనుకున్నాను అంటే అయిపోయాను, ఎందుకంటే అది యూత్ టైటిల్ 30 రోజులు ప్రేమించడం ఎలా అని. అంతకుముందు చాలా బుక్స్ ఉన్నాయండి, నేను చిన్నప్పుడు కూడా చూస్తే అదే 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా, హిందీ నేర్చుకోవటం ఎలా, ఆయన బయట టైటిల్ పెట్టాడే డైరెక్టర్ అని చెప్పేసి 30 రోజులు ప్రేమించడం ఎలా అనే దాని మీద నేను అది ఈ రైట్ యూత్ మొత్తం వెళ్ళిపోద్ది, డెఫినెట్గా మొత్తం కలెక్షన్ దాన్ని కుమ్మేస్తారని చెప్పేసి నేను అనుకుని భయపడుతూనే ఉన్నాను. తర్వాత డేట్ ఇచ్చేసాం కాబట్టి తప్పదు. నెక్స్ట్ అండి 29వ తారీఖున ఈ అన్ని సినిమాలతో పాటు నా సినిమా కూడా అన్నపూర్ణ కూడా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ అసలు ఓపెనింగే అసలు మాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వచ్చారండి. అది ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది అయితే వస్తూ ఉన్నారు అంత కలెక్షన్లో, ఫస్ట్ డే ఉన్న కలెక్షన్ లేదు, ఈ రోజు కూడా ఇప్పటికి కూడా అదే కలెక్షన్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తున్నారు. అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ వస్తున్నారండి, వాళ్ళే వచ్చారండి. ఇప్పుడు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అంతా కలిసి ఎక్కువ చూస్తున్నారు. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా వస్తే, ఇప్పుడు ఒక యూత్ఫుల్ సినిమా వచ్చింది అనుకోండి, అయితే అబ్బాయి అమ్మాయి వెళ్తారు, లేకపోతే అబ్బాయి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వేసుకెళ్తాడు. ఫ్యామిలీ సబ్జెక్ట్ అనేసరికి మొత్తం కుటుంబం అంతా వెళ్ళాల్సి వస్తుంది, కనీసం 4-5 టికెట్లు దిగుతాయి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నాకు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా థియేటర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు నాకు, మొత్తం అందరూ ఏమనంటే ప్రతిరోజు నేను టెన్షన్తో ఫోన్లు కొడుతుంటాను అందరికి, అన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేస్తా, అందరూ ఎగ్జిబ్యూటర్లకు ఫోన్ చేస్తుంటానండి. ఈరోజు మార్నింగ్ కూడా చేసేది నేను, చేసి ఏంటి పరిస్థితి అడుగుతూ ఉన్నాను, వాళ్ళు అది చెప్తా ఉన్నాను. అంటే సార్ బాల్కనీ అయితే ఫుల్, బాల్కనీ ప్రతి ఒక్క థియేటర్ బాల్కనీ ఫుల్ సార్. ఇది మొత్తం A to Z 100% అయింది. నెల్లూరు దగ్గర నుంచి ఇటు వైజాగ్ వరకు మొత్తం రోడ్డు, అట్లాగే మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ. మరి నేను ఇంకోటి కూడా అడిగాను, అది వాస్తవం చెప్పిన, నేల టికెట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా? నేల టికెట్స్ ఎక్కువ తగ్గట్లేదు, చాలా తక్కువ, ఫ్యామిలీస్ మాత్రం ఎక్కువ చేస్తున్నారు టోటల్గా. సో టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే కాబట్టి వర్కౌట్ అయ్యింది. అంటే మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా కూడా నిండిపోతుందండి. బాల్కనీ సినిమా అనుకోవచ్చు, బాల్కనీ సినిమా టోటల్గా బాల్కనీ సినిమాని. ఇక హ్యాపీ సార్. దీంతో ఏమైందంటే స్టాండర్డ్గా చాలామంది రివ్యూలు కూడా రాస్తున్నారు. స్టాండర్డ్గా ఏంటంటే ఇప్పుడు అన్నపూర్ణ పేరు కూడా బాగా వినిపిస్తూ అక్కడ చూసినా కూడా మంచి ప్రశంసలు రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. అంటే రిలీఫ్ అయిపోయింది. అంటే బాలాదిత్య గారు ఒక సడన్గా యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక స్టార్డమ్ ఉంది మీకు. ఒక 1940లో గ్రామం నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో చంటిగాళ్ళ లాంటి ఒక కమర్షియల్ హిట్, తర్వాత ఒక గ్యాప్ వచ్చింది కెరియర్. ఏంటి రీజన్? గ్యాప్ నేనే తీసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలామందిని ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే అన్ని వేళ మంచి జరుగుతుందని కాదు, కీడించి మేళించమంటారు. సో ఎప్పుడైనా మనకి అన్సర్టనిటీస్లో అట్ స్టెచ్ వర్కౌట్ అనే పరిస్థితుల్లో మనకేమో పెద్ద పెద్ద ఫైనాన్షియల్గా విపరీతమైన ఆస్తులు ఉండి, లేదంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి, మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి లైఫ్లో. అంటే ఇంకొక ప్లాన్ బి, ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఉండాలి లైఫ్లో ఎప్పటికైనా అని చెప్పి, ఇంకా ఇన్ఫ్యాక్ట్ మా మదర్ చంటిగఢ్ సినిమా చేసేటప్పటికి ఐ వాస్ టూ యంగ్, మీకు తెలుసు 17-18 ఏళ్ళు కూడా లేవు నాకు అప్పటికి. సో ఎడ్యుకేషన్ ఐ గేవ్ ఎ పాజ్, ఇంటర్మీడియట్ చేసేసాను. ప్యారల్గా ఏం చేశానంటే పాటలు రాస్తున్నానని చెప్పి BA చేసి లా చేశాను. బట్ లా నాకు అంటే ఫర్ మీ ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ సో మచ్. సరే ఒక ప్రాపర్ ఫాల్ బ్యాక్ ఆప్షన్ కావాలి నాకు. ఏంది కోర్సెస్ చూసుకుంటే కంపెనీ సెక్రటరీ కోర్స్ ఒకటి బాగా నచ్చింది. ఆ CS అనే కోర్స్ ఎలాంటిదంటే దాంట్లో ఒక పేపర్ పోతే గ్రూప్ మొత్తం రిపీట్ చేయాలి. అంటే టఫెస్ట్ ఎగ్జామ్స్ సివిల్స్ తర్వాత నాకు తెలిసి అదే వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్సెస్. CACS ఈ ప్రొఫెషనల్ కోర్స్ ICWA. అదేంటి నేను ఎవరిని కలిసినా కూడా సార్ 5 ఏళ్ళు పట్టింది 7 ఏళ్ళు పట్టింది చెప్పేవాళ్ళు. బాబు ఇప్పుడు ఇంకా నేను 5 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే అయిపోతాను ఆరిపోతాను అంటే, మా ఫ్యాకల్టీ ఒక ఆయన బుచ్చిరెడ్డి గారని ఆయన ఒక మాట అన్నారు, మనం ఒక సినిమా యాక్టర్వి, హీరోవి, పైగా చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ మధ్యన సినిమాకి అవార్డు కూడా వచ్చింది. ఇట్లా నువ్వు యాక్టివ్గా ఉన్న టైంలో నువ్వు ఇది చేద్దాం అంటే మాత్రం ఒకటి చెప్తున్నా, నువ్వు అలా ఆడుతూ పడుతూ చేస్తే అయ్యే కోర్స్ కాదు. నీకు 7 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా ఈ కోర్స్ అవ్వదు. నేను CA వాళ్ళకి చెప్తాను కాబట్టి నువ్వు డెడికేటెడ్గా దీని మీద మనసు పెట్టి చేస్తే నీ ఓటు వాడికి చదువు ఇంత గ్యాప్ వచ్చింది అంటున్నావు, అప్పటికే 5-6 years గ్యాప్ వచ్చేసింది చదువు, నీకు ఒక 5 ఏళ్ళు అవ్వచ్చు అన్నాడు ఆయన. సో దెన్ ఐ డిసైడెడ్ లేదు ఒక 4-5 years గ్యాప్ తీసుకుందాం, ఇదేదో సెట్ చేసుకుని మనకు జీవితంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎప్పటికైనా కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ధైర్యం ఉంటుంది అన్న కారణం చేత చేశాను. లక్కీగా 3 years దాన్ని ఫినిష్ అయిపోయింది కోర్స్ నాకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు పాజ్ అవ్వటం అంటే నాటే స్మాల్ థింగ్ కదా. కరెక్ట్. ఎందుకంటే నీకు వచ్చిన గుర్తింపు కోసం కొన్ని వేల మంది వెయిట్ చేస్తుంటారు.
ఇండస్ట్రీలో అంటే ఇన్ కేస్ మీరు అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా గుర్తింపు లేక బాధపడే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు, అవును. కానీ చంటిగాడ్ లాంటి సక్సెస్ లేకపోతే 1940లో గ్రామం లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్లో యాక్ట్ చేసి అంటే ఒక ఆర్టిస్ట్గా కమర్షియల్గా రెండూ కూడా బ్యాలెన్స్ చేసినట్లు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. ఆ టైంలో నువ్వు ఒక పాస్ బటన్ నొక్కేసావు కెరియర్కి. ఎందుకంటే అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు, ఇంకెప్పుడు చదవలేవు. చిన్నది కాబట్టి అప్పటికే ఆల్మోస్ట్ 24 రెడీగా నౌ ఫుల్ ఫ్లెష్డ్ ఆన్ యాక్టింగ్, అంటే కళల మీద. ఐ ఆల్సో రాస్తున్నాను. ఇప్పుడు ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ సినిమా వస్తుంది జగబాబు గారిది, దాంట్లో డైలాగ్స్ రాశాను, పాటలు రాశాను. సూపర్. సో దెన్ నెక్స్ట్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో అంటే నేను ఈ మొన్న లాస్ట్ మిస్ అయిన ఫీలింగ్ ఉందా అంటే చదువుకు వెళ్ళకుండా ఇండస్ట్రీలో ఉంటే ఇంకాస్త ఇండస్ట్రీకి కెరియర్లో చాలా గ్రోత్ చూసి. నేను నా చైల్డ్హుడ్లో స్కూల్ని చాలా మిస్ అయ్యాను, ఎడ్యుకేషన్ 50% స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. ఆ లోటంతా అప్పుడు తీర్చుకున్నాను 5 ఏళ్లలో. సో డెఫినెట్లీ ఒకటి మీరు అన్న మాట కరెక్టే. అంటే మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నామో అప్పుడు గ్యాప్ ఇవ్వడం అనేది ఒక రకంగా తప్పే. నేను దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్. బట్ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ నాకు వయసు పెద్ద కనిపించదు. సో నేను 30 years ఇండస్ట్రీ అంటే పైన ఇంకొక 4-5 ఏళ్ళు ఉంటాయి ఈజీగా నాకు. అయినా కూడా లక్కీగా ఏంటి అంటే పెద్ద వయసు ఎక్కువ కనపడదు ఒకటి, అండ్ మోర్ ఓవర్ చాలా ఎర్లీగా వచ్చేసాను కదా. సో దాంతో ఏంటంటే జనాలకి నేను ఇప్పటికీ స్టాంప్ అంటేనే గుర్తొస్తుంది. స్మాల్ ఏజ్లో వచ్చేది కదా. సో దానివల్ల ఏంటి అంటే సరే మనకి ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక రెస్ట్రిక్టెడ్ ఏజ్ ఏం లేదు. అందులో మీరు ఇదే చేయాలనే రూల్స్లో కూడా లేను. కరెక్ట్. ఐ వాంట్ బి అన్ యాక్టర్. నేను హీరోగానే చేయాలని పెట్టుకోలేదు. ఐ వాంట్ బి ఏ పర్ఫార్మర్. ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి పర్ఫార్మర్ అవ్వాలని నా టార్గెట్. రైటింగ్, డైలాగ్స్, డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? ప్రస్తుతానికి అనుకోవట్లేదు. మేబీ ఫ్యూచర్లో దట్ ఈస్ ద పీక్ కదండి సినిమాకి. సో అది భవిష్యత్తు చేస్తాను. కెరీర్ మొత్తం రీబౌన్స్ అయినట్టు అనిపిస్తుందా అంటే ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఇట్ ఇస్ పికింగ్ అప్ అండి. ఇట్ ఇస్ డెఫినెట్లీ పికింగ్ అప్. సో లాస్ట్ అంటే ఈ కరోనా తర్వాత ఇంకా భయపడ్డాను ఇన్ఫ్యాక్ట్ నేను. బట్ లక్కీలీ మంచి అప్కమింగ్ అంటే ఇప్పుడు యంగ్ టాలెంట్స్ చాలా ఉన్నారు. పీపుల్ ఆర్ మేకింగ్ వెబ్ మూవీస్, వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్న వాళ్ళు కూడా యంగ్ బ్రీడ్ చాలా మంచి కథలతో వస్తున్నారు. సో వాళ్ళకి ఐ థింక్ ఐ విల్ ఫిట్ ఇన్ టు దేర్ జోన్. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఐడియాస్ డిఫరెంట్గా, నువ్వు వర్క్ చేసినప్పుడు జనరేషన్ ఐడియాస్ అవి కొంచెం ఆర్థడాక్స్గా ఉండేవి. ఇప్పుడు చాలా మిక్స్ అయిపోయింది. అవును. మనకి ఓల్డ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సినిమా మీద చాలా పడుతుంది. అట్ ద సేమ్ టైం మేకింగ్లో కూడా ఆ లిబర్టీస్ వచ్చేస్తాయి. సో అవి ఎలా అనిపిస్తుంది? ఒకటేనండి, నా దృష్టిలో కథలు ఎప్పుడు కొత్తవే ఉండవండి. కథలు ప్రెజెంటేషన్ మారుతుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు మన వాళ్ళు వేసుకునే బట్టలు మారేవి, మన వాళ్ళు తినే తిండి మారేది, మన వాళ్ళు బతికే విధానం మారేది. కాలంతో పాటు అన్ని మార్పులు జరుగుతున్నాయి. సినిమాలు కూడా మార్పు వచ్చింది. తెర మీద అంటే మనం కాలం చూసే మార్పు తెర మీద ముందే కనిపించింది. కరెక్ట్. ఎందుకంటే మనకి అడ్వాన్స్గా లేకపోతే కరెక్ట్. సో ఆ రకంగా ఇట్ ఈస్ అ గుడ్ సిమ్టమ్ అండి. ఇంకోటి ఏమైందంటే ఒకప్పుడు సినిమాల్లో ఉన్నట్టు జనాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు జనాలు ఉంటున్నట్టు సినిమాలు వస్తాయి. న్యాచురల్ నుంచి తీసుకుంటున్నాం. ఈ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే యాజ్ అ డైరెక్టర్గా మీకెంత ఇప్పుడు మీరు డే బై డే కలెక్షన్ స్ట్రాంగ్గా ఉన్నాయి, బాల్కనీ సినిమా అంటున్నారు, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మీకేం పుష్ అవుతుంది? మళ్ళీ ఇలాంటి సబ్జెక్టే తీసుకొని నెక్స్ట్ చేద్దాం అనుకుంటారా, లేదంటే కంప్లీట్ వేరే జానర్కి వెళ్దాం? లేదండి, ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఒక డైరెక్టర్గా నేను ఆలోచించేది ఏంటంటే ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్లో అంటే న్యాచురల్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నేను తీసుకుంటూ వర్క్ చేస్తూ ఉండేది. అంటే ఈ సబ్జెక్టు నేను ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనేది నేను ఒక అంచనా వేసుకున్నాను అనమాట. బట్ ఈ సబ్జెక్ట్లో కూడా నేను సక్సెస్ అయ్యాను. అంటే ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టులు కూడా నేను సక్సెస్ అయ్యాను. అంటే బట్ ఆడియన్స్ ఇలాంటి సబ్జెక్టులు ఈ సబ్జెక్ట్ కూడా మళ్ళీ వీళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్న కంటెంట్లో కరెక్ట్గా ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ఆదరిస్తారని నా నమ్మకం అనమాట. మళ్ళీ సినిమా ప్రూవ్ చేసింది. అవునండి. రవి విషయానికి వస్తే ఏం ప్రొడ్యూసర్ గారు అబ్బాయిని తీసుకున్నారా, ఎలా తీసుకున్నారు, ఏంటి కథ? అంటే ఫస్ట్ మనోడి క్యారెక్టర్కి ఒక బాబు కావాలండి, ఒక బాలనటుడు కావాలి. ఆ బాలనటుడు కావాలంటే ఎవరినైనా నేను ముందు ఎవరైనా ఇంటర్వ్యూ చేసుకొని లేకపోతే వాళ్ళు నేను ఇది మొత్తం ఆడిషన్ చేసి తీసుకోవాల్సి. నేను పెద్ద అయిపోయాను ఏంటి తీసుకోవాల్సింది. తర్వాత నేను ఎన్ని చేస్తారు సార్? ఎవరు అనిల్ రావిపూడి గారు అనుకుంటే ఇప్పుడు ఒకసారి అన్నట్టు అన్నయ్యతో మీ వాడు అనవసరంగా పెద్ద అయిపోయాడే, నాకు సినిమాలు మంచి యాక్చువల్గా నేను 1947 సినిమా చూశాను. ఇది చూడకముందు
కొంతమంది ఆర్టిస్టులు నేను అప్రోచ్ అయ్యానండి. శివబాలాజీ గారు, నవదీప్ గారు కొంతమంది అప్రోచ్ అయ్యానమాట మాట్లాడేటప్పుడు. తర్వాత ఇంకెవరు నేను అనుకోలేదు, బట్ మాట్లాడుతున్నాను అన్నమాట. అంతే 1947 సినిమా చూసిన తర్వాత అర్చన పక్కన హీరోగా కరెక్ట్గా సెట్ కాగలిగే ఒక ఫిట్ అయిన హీరో మన బాలాదిత్య అని చెప్పేసి నేను పూర్తి నమ్మి అప్పుడు కాంటాక్ట్ చేశాను. రవి మిమ్మల్ని డైరెక్టర్గా ఎంత సాటిస్ఫై చేశారు? ఎలా చేయించుకున్నారు ఆయన గురించి? అసలు యాక్చువల్గా నేను చెప్పాలంటే అండి, రవి విషయంలో ఫస్ట్ నేను కొన్ని డైలాగ్ చెప్పినాను అంటే కొన్ని డైలాగ్స్ చెప్పారు ఆయన బాబు. అసలు ఏ మాత్రం కూడా భయం లేకుండా, ఆ బెరుకు లేకుండా చాలా బాగా చెప్పాడు అనమాట. తర్వాత అంతకుముందు ఒక 4-5 పిల్లల్ని కూడా చూశాను. వాళ్ళలో రవితో పాటు కొంతమందిని ఇంకా చేసామండి. చేసిన తర్వాత అప్పటివరకు ప్రొడ్యూసర్ గారికి కూడా ఐడియా లేదండి, వాళ్ళ బాబుతో చేయించాలన్న ఐడియా ఆయనకు కూడా లేదు. ఆయన మీ ఇష్టం సార్, మీకు ఎవరైతే గుర్తాడో చేసుకోండి, నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీతో మీరు చేసేయండి అని చెప్పాను. తర్వాత నేను చూసిన తర్వాత ఫెయిర్గా ఉన్నాడు, డైలాగ్స్ అన్నీ క్లారిటీ ఉందండి. ఫస్ట్ అంటే వాయిస్లో ఒక మంచి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ చూసిన తర్వాత నేను ప్రొడ్యూసర్ గారితో అన్నా, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమనుకోనంటే నేను బాబుని పెట్టేస్తాను, బాగుంటుంది సార్ అని చెప్పేసి. ఓకే సార్ మీ ఇష్టం అన్నమాట. ఎలా ఉంది రవి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా మూవీ అవుతుంది. చాలాసార్లు సినిమాలో చూశాను బాలాదిత్య గారిని. ఫ్రెండ్స్లో పెరిగిందా? అఫ్ కోర్స్ పెరుగుతుంది కదా, న్యాచురల్గా ఆ సర్కిల్లో. ఇక నువ్వు కూడా వెళ్ళిపోరా టాలీవుడ్ కానీ. కంటిన్యూ చేస్తావా మరి యాక్టింగ్? యా, ఇంటర్మీడియట్ తర్వాత. సో మీకు ఏమైనా సలహాలు కావాలంటే బాగా దెబ్బలు తిన్నా కదా, బాగా చెప్తా. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. వన్ పాయింట్ హ్యావ్ టు మెన్షన్ అగైన్ అండి, సందర్భం వచ్చింది కాబట్టి. అర్చన హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అంటే తను క్యారెక్టర్ వైజ్ తను లెంది క్యారెక్టరే. నేను వర్క్ చేసిన 3 daysలో కూడా వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ సాంగ్స్. సో ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్. అమ్మాయి ఆల్రెడీ ప్రూవ్ అయిన ఆర్టిస్టే, మంచి డాన్సరు. దానికి తోడు కొంచెం అంటే ఆ అమ్మాయి ఏజ్కి మించిన క్యారెక్టర్, నాదేనా అంతే, అంత పెద్ద కొడుకు మాకు లేరు కాబట్టి. సో ఏజ్కి మించిన క్యారెక్టర్ అయినప్పటికీ కూడా అంటే నేను చేసేటప్పటికి నాకు పిల్లలు ఉండరు, బట్ లేటర్ ఆన్ షీ విల్ హ్యావ్ అ చైల్డ్. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దట్ హర్ పర్ఫార్మెన్స్ చాలామంది బాగుంది అని చెప్పడం జరిగింది. సో దట్ వే షీఈ్ అగైన్ ఇంకొక మెట్టు ఎదిగింది తన జీవితంలో యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి తన పర్ఫార్మెన్స్. రివ్యూస్ బాగున్నాయి సరే, వీళ్ళిద్దరు ఫేస్ కూడా బాగుందండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు యూత్ ఆడియన్స్ కూడా అంటే కొంతమంది కుర్రాళ్ళకి కూడా వీళ్ళిద్దరు పాత్రలు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఆర్టిస్టులు మోర్ కనెక్టెడ్ ఆర్టిస్ట్. వీళ్ళని చూడగానే మనం ఫస్ట్ సీన్ నుంచి కనెక్ట్ అయిపోతాం. బికాజ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ దేర్ హిస్టరీ, అంటే వాళ్ళు చేసిన పాత్రల తాలూకు మెమరీస్ మా అందరికీ ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద చూడగానే ముందు కనెక్ట్ అవుతాం, తర్వాత క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తాం. అడ్వాంటేజ్ ఉంటుంది, అడ్వాంటేజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్లో పరుగు భక్తులు లాంటి ఒక సోషల్ ఎలిమెంట్ కూడా తీసుకున్నారు కాబట్టి ఇంకా మోర్ యాక్సెప్టెన్స్ వచ్చిందని మా నమ్మకం. కరెక్టే సార్, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామాలో ఒక మంచి లవ్ బిల్డప్ నేను వచ్చేసి ఒక స్మూత్గా దాన్ని వర్క్ చేసుకుంటూ వెళ్ళాను, మొత్తం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అంటే బాలాదిత్య గారు కానీ అర్చన గారు కానీ అసలు వాళ్ళు ఆర్టిస్ట్ వాళ్ళు కనిపించలేదండి, వాళ్ళకి అంత పాత్రలు కనపట్టి దాంట్లో మెయిన్ అంటే ఫీల్ అయ్యారు. అంటే ఆడియన్స్ కూడా సినిమా చూసేటప్పుడు ఏంటంటే ఆ పాత్రలు అమ్మడు కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఏమన్నారు అన్నపూర్ణమ్మ గారి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది రిలీజ్ అయిన తర్వాత? అన్నపూర్ణమ్మ చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అంటే నాకు హెవీ ఒక పల్లకి పెట్టారు నా మీద, ఇంత పెద్ద పల్లకి. ఇప్పుడు ఇది చాలామంది కూడా ఇండస్ట్రీలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి అన్నపూర్ణమ్మ గారు హీరో అయిపోయింది, అన్నపూర్ణమ్మ గారు హీరో అయిపోయింది. ఇంకా ఆవిడ సీన్లో ఆవిడ హీరోనే ఎప్పుడు ఏం తప్పుతాం. వండర్ఫుల్ పర్ఫార్మర్, ఎంత న్యాచురల్గా ఉంటుంది. ఏ సీన్లో ఉంటే ఆవిడ హీరో. ఆవిడ ఇంకొకటి ఆఫ్ స్క్రీన్ కూడా షీఈ్ వెరీ డైనమిక్, చాలా బాగా చేశారు. ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఒకసారి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. మా గురించి మేము మొత్తం ఆవిడకి చెప్పుకొని వచ్చేసాం. ఆ మాటల్లో ఈ మాటల్లో పెట్టి ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళిపోండి ఆవిడ చెప్తుంది. మామూలుగా అలా చేస్తారు కదా, కానీ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటే మంచి మనిషి అండి. మీరు చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే సార్ ఒక దగ్గర ఒక కెరీర్ ఆగిపోయింది అనుకున్న ఒక
ఫీల్ ఉంటుంది. ఎవరికైనా ఒక రిటైర్ అయ్యాం ఇక చాలు ఇక రావు మనకి అనే ఒక ఐడియా ఏ ఆర్టిస్ట్కి ఏదో టైంలో రావాల్సింది. సో అలా ఉన్న ఆర్టిస్టులతో మీరు మళ్ళీ వాళ్ళకి వర్క్ చేయించి వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ సినిమా. అంటే ఈ ఆర్టిస్టులు ఏంటంటే ప్రతి సీన్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్టింగ్గా తీసుకుంటూ వచ్చి, ఎందుకంటే ఈ మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులు అండి. ఒక మన అన్నపూర్ణ గారు, జమున గారు, శ్రీలక్ష్మి గారు, సుధా గారు, మన జయవాణి గారు, అవును. అట్లాగే మన ఇటు చూసుకుంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే వాళ్ళ కెరియర్లో ఇది మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు మనవడు అనేది మళ్ళీ ఇంకొక రీబౌన్స్ టోటల్గా. అంటే ఈ సీన్ అయిపోయింది, ఈ సీన్లో అన్నపూర్ణ గారు, జమున గారు అంటే నెక్స్ట్ సీన్లో సుధా గారు, శ్రీలక్ష్మి గారు మళ్ళీ వాళ్ళు ఎంటర్ కావటం, అంటే అందరు ఆడియన్స్కి ఏంటంటే అంత పెద్ద ఆర్టిస్టులు ప్యాడింగ్, ఫుల్ ప్యాడింగ్ ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్మెంటే ఇప్పుడు సక్సెస్ అనమాట. అట్లా ఆ రోజు సరికి ఏంటంటే మన బెనర్జీ గారు, రఘుబాబు గారు, మళ్ళీ అదృశ్రావు గారు, తాగుబోతు రమేష్ గారు, సుమన్ శెట్టి గారు, ఇక ఈ ఆర్టిస్టులు అట్లాగే మన బాలాదిత్య గారు బాగా చేశారు. ప్యాడింగ్ అసలు ఫుల్ ప్యాడింగ్ కూడా ఒక ప్యాటర్న్ సార్. వీళ్ళంతా ఒకప్పుడు చాలా బిజీగా ఉండి ఇప్పుడు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చిన వాళ్ళని మళ్ళీ మీరు తీసుకొచ్చారు. ఈ ప్యాటర్న్ ఒకటి ఉంది. అంటే మొత్తం సెలబ్రిటీస్ ఆర్టిస్టులు మొత్తం మనకి జయం ఆ టైంలో పీక్స్లో ఉంది. ఇప్పుడు మనకి సుధా గారు ఎన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు అతడు వరకు ఆవిడ పీక్స్లో ఉన్నారు. సో ఆ తర్వాత కొత్త నీరు పాత నీరు కాన్సెప్ట్లో కొంచెం రిలాక్సేషన్ అనేది ఆర్టిస్ట్కి వస్తుంది. ఆ టైంలో మళ్ళీ వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళందరితో ఒక సీన్స్ చేయడం అనేది గొప్ప విషయం. Thank you very much, Sandy. Wish you all the best. Thank you. Thank you. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.